ఇంతకుముందు నీట్‌గా కడిగేసి మేము ఇలాగైతే మెత్తగా కోసేసుకొని దాని మీదయే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్ ఏసుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసేయాలన్నమాట. చిన్న గుమ్మడి పింజ కూడా కలిపాను నేనైతే. కుక్కర్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని డైరెక్ట్‌గా దాంట్లోనే కూర ఏసేయడమే. నేనైతే ఇలానే ఏసేసాను. కుక్కర్‌లోనే ఆయిల్ ఏసేసి దాంట్లో మనం కోసుకొని రెడీ చేసుకున్నాం కదా, అవైతే వేసేసుకోవాలి. ఇలాగ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలాగ ఎక్కువ కనిపిస్తుంది కానీ చాలా వండిన తర్వాత కొంచెం అయిపోద్ది కూర. దీంట్లో వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు. కడిగినప్పుడే వాటర్ ఉంటుంది కదా, అదే అడ్జస్ట్ అయిపోద్ది. ఇలాగైతే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. విజిల్ వచ్చిన తర్వాత దించేసుకొని వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది. అయిపోయి కూర దించేసుకొని రైస్ పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను మీకు. చూడండి ఫుల్గా వండింది, కూర ఎంత వచ్చేసిందో. నేను వేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్, ఆయిల్ దించిన తర్వాత మనం ఒకసారి కలిపేసి మళ్ళీ చిన్న స్టవ్ మీద పెట్టుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది అన్నీ. చాలా బాగుంది. ఇవైతే నాకు చాలా ఇష్టం ఈ కూర అంటే.